అందరికీ నమస్కారం. నిన్నటి దినము సోషల్ మీడియాలో అయితేనేమి, అదేవిధంగా ఒక వార్తాపత్రికలు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కంప్లైంట్స్ వచ్చినందున నన్ను సస్పెండ్ చేసినట్లుగా ఒక వార్త రావడం జరిగింది. దానిపైన ఈరోజు స్పందించడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు తెలిసినంత వరకు పార్టీని నేను ఎప్పుడు కూడా మోసం చేయలేదు. పార్టీనే నన్ను అనేక రకాలుగా మోసం చేసింది. గడిచిన 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలవంతమైన శక్తిగా తీర్చిదిద్దగలిగిన, కుక్కలు చింపిన విస్తరలా ఉన్న ఈ పార్టీని ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక దుర్భేద్యమైన కోటలాగా నేను చేయగలిగిన 2014 ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో పార్టీ పూర్తిగా కాడి కింద పడేసి ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధం లేని పరిస్థితుల్లో నేను పార్టీని భుజాన వేసుకొని 2014 ఎన్నికల్లో జిల్లాలో 2 నియోజకవర్గాల్లో గెలిస్తే కదిర్లో గెలిపించడంలో నా కృషి ఉంది, నా పాత్ర ఉంది. నిస్వార్థంగా ఏమీ ఆశించకుండానే ఆ రోజు నేను పనిచేసిన. ఆ తర్వాత కూడా నాకు ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనో, పార్టీలో ఇంకోటి ఏదో కావాలనో నేను ఏ రోజు కూడా ఆశించలా. 2014లో గెలిచిన ఎమ్మెల్యే కేవలం 2 సంవత్సరాల్లో పార్టీని మోసం చేసి, పార్టీ ఫిరాయించి పార్టీలో నుంచి వెళ్ళిపోతే, అటువంటి పరిస్థితుల్లో పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది ఇన్ఛార్జిగా ఇక్కడ. మరి ఆ రోజు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండిందో ఈ నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా తెలుసు. మరి అటువంటి పరిస్థితి నుంచి పార్టీని ఎన్నికల ముందు 3 సంవత్సరాల పాటు నా స్తోమతకు మించి నా భుజాల మీద మోసిన నేను. రైతు భరోసా యాత్ర మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది, రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంగా గుర్తింపు పొందింది ఈ కదిరి నియోజకవర్గంలో. ఆ కార్యక్రమాన్ని చేసింది కూడా నేనే. ఆ తర్వాత 3 జిల్లాల్లో పాదయాత్ర ముగించుకొని చిట్ట చివరిగా కదిరి నియోజకవర్గానికి వస్తే పాదయాత్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. నిజంగానే పాదయాత్ర ఒక ఎలివేషన్ వచ్చింది కదిరి నియోజకవర్గం నుంచే. అది ఆ రోజు ఈ ప్రాంతంలో తిరిగినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా తెలుసు. అంత గొప్పగా ఆ రోజు పార్టీని నడిపించగలిగినా నేను. ఎన్నికల్లో కూడా మరి అప్పట్లో కూడా మా సొంత పార్టీలోనే నా ముందుండి, నా పక్క నుండి, నా వెనకుండి నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేసిన చాలామంది నాయకులు ఉన్నారు. అయినా కూడా ఎన్నికల్లో గెలవగలిగినాం. గెలిచిన రోజు నుంచి కూడా 5 సంవత్సరాల్లో నా వ్యక్తిగత పనులన్నిటివి అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండే కార్యక్రమాలే చేసిన నేను. ఏది ఏమైనా కూడా 5 సంవత్సరాలు నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ 10 సంవత్సరాల పాటు నాతో నడిచిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నన్ను ఆదరించిన కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నా.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వల్ల బలోపేతమైంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎప్పుడు కూడా లబ్ధి పొందలేదు. వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా నేను నష్టపోయినా. ఇక్కడ రాజకీయాల్లో ఇంకా గట్టిగా ఉంటా. రేపటి నుంచి నిజమైన రాజకీయం ఏదో నేను చేసి చూపిస్తా. రాజకీయం చేయడానికి ఏ పార్టీ సభ్యత్వం కూడా నాకు అవసరం లేదు. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను 5 సంవత్సరాలు గెలిపించినందుకు వాళ్ళకు మేలు చేసే చాలా కార్యక్రమాలు నేను చేయగలిగిన. నా స్థాయికి మించి నా ఆస్తులు అమ్ముకొని నేను ఇబ్బందుల్లో పడి నేను చేసిన. కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినాయి, కొన్ని పనులు ప్రారంభంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తయితే ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, ఈ ప్రజలకు మంచి జరుగుతుంది. ఇవన్నీ పూర్తి కావడానికి రాజకీయాలకు అతీతంగా అధికార పక్షానికి ఎల్లవేళలా కూడా తోడ్పాటును అందిస్తా. ఈ నియోజకవర్గానికి జరిగే ప్రతి మేలు కోసం నేను పాటుపడతా. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా రాజకీయం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.